ఒక పేషెంట్కి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నది అంటే ప్రీ డిస్పోజింగ్ అంటే ముందు నుంచే ఒక హార్ట్ అటాక్ ఉండాలి, లేదంటే రుమటిక్ హార్ట్ డిసీజ్ ఉండాలి, లేదంటే వైరల్ మయోకార్డైటిస్ అని ఫీవర్ ఏదైనా కోవిడ్ అయినా అట్లాంటి ఫీవర్ వైరల్ ఏదైనా ఉండాలి. ఏదో ఒకటి ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఉంటేనే హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పంపింగ్ యాక్షన్ ఆఫ్ ది హార్ట్ అది డ్యామేజ్ అవుతుంది. అంటే ఎయిదర్ పంపింగ్ యాక్షన్లో పంప్ చేయడం తగ్గిపోతుంది, లేదంటే అబ్నార్మల్ పంపింగ్ అంటే రిలాక్సేషన్లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఇట్లాంటి పేషెంట్ లక్షణాలు ఏంటంటే మెయిన్లీ ఆయాసం వస్తుంది, కాలు వాపులు వస్తాయి, నెక్లో వెయిన్స్ కొంచెం ప్రామినెంట్ అయిపోతాయి, దడదడ వస్తుంది, కొంచెం సేపు పనిచేస్తే అలసట వచ్చేస్తుంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నది అంటే హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఇవన్నీ. సో ఇమ్మీడియట్గా ఇవన్నీ లక్షణాలు ఉంటే నియరెస్ట్ మీరు హార్ట్ డాక్టర్ ఏది ఉన్నారో ఇమ్మీడియట్గా సంప్రదించుకోండి.